టాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. కీలక నిందితులు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసేందుకు కావాల్సిన ప్రక్రియను సిఐడి పూర్తి చేసి సిబిఐకి అందజేసింది. త్వరలో సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వనుంది. రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చిన తర్వాత నిందితులు ఏ దేశంలో ఉన్నా దొరికిపోతారని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ పోలీసులు పంపిన రెడ్ కార్నర్ నోటీస్ వినతిని సిఐడి సిబిఐకి పంపించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికా నుంచి మరో దేశానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటి వరకు అమెరికాలో తలదాచుకున్నటువంటి మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, తర్వాత ఒక మీడియా సంస్థ అధినేతగా ఉన్నటువంటి శ్రవణ్ కుమార్, వీరిద్దరూ కూడా అమెరికాలో తలదాచుకున్నారు. వీరిద్దరిని కూడా విచారణ జరిపితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు వాస్తవాలు బయటపడతాయనేది హైదరాబాద్ పోలీసులు ఇప్పటి వరకు భావించడం జరిగింది. కానీ వాళ్ళని అమెరికా నుండి హైదరాబాద్ రప్పించేందుకు ఇప్పటికే సిఐడి అధికారులు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో వీరిద్దరిని కూడా తమకు అప్పగించాలంటూ కూడా సిబిఐకి లేఖ రాశారు. సిబిఐకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. సిబిఐ దాన్ని రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకోవాలనేటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు కావచ్చు, శ్రవణ్ కుమార్ వీరిద్దరూ కూడా అమెరికా నుండి వేరొక దేశానికి పారిపోయారనేటువంటి సమాచారాన్ని ఇప్పటికే రావడం జరిగింది. దీంతో ఇటు హైదరాబాద్ పోలీసులు, తర్వాత తెలంగాణ స్టేట్ సిఐడి కూడా దీనిపైన దృష్టి సారించింది. సిబిఐ కూడా మరో లేఖను రాసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చేందుకు ఇప్పటికే ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీసులు సిఐడికి సమాచారం ఇస్తే సిఐడి ఆ ప్రక్రియ అంతా పూర్తి చేసి సిబిఐకి అప్పగించింది. సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేటువంటి పవర్స్ సిబిఐకి ఉంటాయి కాబట్టి ఈ వారంలోనే సిబిఐ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ప్రభాకర్ రావును, శ్రవణ్ కుమార్ ఇద్దరిని కూడా వారిని కస్టడీలోకి తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. గత కొంతకాలంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది విచారణ ముందుకు వెళ్ళడం లేదు. ఎందుకంటే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు కావచ్చు, డిఎస్పీ ప్రణీత్ రావు, మరోవైపు టాస్క్ ఫోర్స్ ఓఎస్డీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావును కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరిపి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. వారి కొద్ది రోజుల క్రితమే బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్లో ప్రభాకర్ రావును, శ్రవణ్ కుమార్ను విచారిస్తే ఇందులో ఉన్నటువంటి రాజకీయ నేతల యొక్క ప్రమేయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత వీరిద్దరూ కూడా అమెరికాకు పారిపోవడం జరిగింది. ఇప్పుడు అమెరికా నుంచి మరొక దేశానికి పారిపోయారనేటువంటి సమాచారాన్ని హైదరాబాద్ పోలీసులకు అందింది. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే రెడ్ కార్నర్ నోటీసు సిబిఐ ద్వారా ఇష్యూ అవుతుంది. ఇష్యూ చేసిన తర్వాత వాళ్ళు ఏ దేశంలో ఉన్నారనేటువంటి అంశానికి సంబంధించి ఒక క్లారిటీకి వస్తుంది. తర్వాత ఆ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారానే వాళ్ళని వేరే దేశం నుంచి కూడా హైదరాబాద్ పోలీసులకు అప్పగించిన తర్వాత దానిపైన సుదీర్ఘ విచారణ తర్వాత ఇందులో రాజకీయ నేతల యొక్క ప్రమేయానికి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వారం రోజుల వ్యవధిలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.